నేను ఇంతకుముందు అధ్యక్షుని, నా తర్వాత ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి అధ్యక్షుడు. ధూల్పేట నుంచి తీసుకోవడం జరిగింది. 29 లాస్ట్ మంత్ 29 తీసుకొచ్చినాము. ఆ తర్వాత వినాయకుడిని ఇక్కడ పెట్టిన తర్వాత ఈ యొక్క స్టేజ్ ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మన అయోధ్య రామ మందిరం ఎలాగ మండపం ఉందో ఆ నమూనా ప్రకారం ఈసారి ఈ యొక్క మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మనం అంత దూరం వెళ్ళక ఈ యొక్క అయోధ్య రాముని దర్శనం చేసుకోలేదో వాళ్ళకు ప్రత్యేకంగా ఏం చెప్తున్నాం అంటే, ఇక్కడికి వచ్చి బాలరాముని దర్శనం చేసుకున్న తర్వాత మా ప్రత్యేక దైవం మా లంబోదరుడు మా వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఏ కోరికలు కోరుకున్నా కానీ వాళ్ళకు నెరవేరుతాయి. ఇలాంటి కోరికలు ఉన్నా కానీ వాళ్ళు స్వామి దగ్గర ప్రార్థించుకుంటే అవి నెరవేరుతాయి. ఈ సంవత్సరం నిమజ్జనం 17 తారీఖు రోజు ఉదయం 5:30 గంటలకు ఈ యొక్క స్వామి పూజ ప్రారంభం అయిన తర్వాత ఆయన నిమజ్జనం ఇక్కడ స్వామి ఊరేగింపు బయలుదేరితేనే మన జంట నగరాల్లో ఉన్న గణేశులందరికీ ఒక తెలుస్తుంది స్వామి నిమజ్జనం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం కూడా మన గణేశుడిని కదిలించి వినాయక సాగర్ తీసుకెళ్లాలని స్వామి ఒక ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం ప్రకారమే ఇక్కడ నుంచి జంట నగరాల గణేశుడైనా సరే, ఊర్లో గణేశుడైనా సరే బయలుదేరుతాయి. లో పొలం మోహన్ రెడ్డి అనే ఒక రైతు ఈ యొక్క లడ్డూను 450 రూపాయలకు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం దాసరి దయానంద్ రెడ్డి గారు 27 లక్షల రూపాయలకు ఈ యొక్క లడ్డు వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ఈ లడ్డు వేలంపాట
27 తారీఖు రోజు ఉదయం 9:30 గంటలకు వేలంపాట జరుగుతున్నది. ఆ వేలంపాటలో మా ఉత్సవ సమితి తరపున మేము అనుకుంటున్నాము, గత సంవత్సరం 27 లక్షలు పోయింది కదా, ఈ సంవత్సరం 30 లక్షలు పోతుంది మేము అనుకుంటున్నాం. కానీ ఆ భగవంతుని ఆ దీవెనలతో ఎంత పోతుందో మాత్రం ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది.